Namaste Andy, I'm Dr. Raga Samhita and I'm a fertility consultant here at Medsi Hospitals, Vijayawada. Today I'm here to have a chat with the most famous and the most well-read and one of the best doctors here in Vijayawada, that is Dr. Padmaja Madam. I'm just glad that I work with her because there's no one better to impart knowledge on us better than Padmaja Madam. So ee roju Madam 30 years of experience lo chaala cases chusuntaru, chaala different scenarios ni treat chesuntaru. So manandaram mana doubts ni Madam clarify chestaru ee roju. Hello Madam. Hi Raga, thank you for the compliment and ఇన్నేళ్ళు ఈ ఫీల్డ్లో పనిచేస్తూ రకరకాల సినేరియోస్ చూస్తున్నప్పుడు వాట్ వీ ఫీల్ ఏంటంటే మనము చదువుకున్న నాలెడ్జే కాదు, దాన్ని ఒక్కొక్క క్లయింట్కి మనము ఎట్లా అప్లై చేయగలుగుతాము అనేది టైంతో పాటు ఎక్స్పీరియన్స్తో పాటు వస్తూ ఉంటుంది. అండ్ అది డెఫినెట్గా డిఫరెన్స్ పడుతుంది అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలం మనం. True. Yes ma'am. So I think one of the best things with Medsi IVF Vijayawada is ma'am's experience and updating our knowledge. Madam is always updating her knowledge and making sure we update our knowledge too. So konni common questions untayi IVF కెళ్ళాక patients ki. ఫస్ట్ థింగ్ ఇస్ day 3 ట్రాన్స్ఫర్ బెటరా, day 5 ట్రాన్స్ఫర్ బెటరా అని అడుగుతూ ఉంటారు మేడం ఐవీఎఫ్ తర్వాత. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? యూజువల్గా ఐవీఎఫ్ చేసినప్పుడు ఏదో ఒక ఫ్యాక్టర్ పర్ఫెక్ట్గా లేక ఆడవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అండం మగవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్పర్మ్ ఫర్టిలైజ్ అయ్యి బేబీ తయారయ్యి అది పెరిగి అది గర్భసంచిలో అతుక్కుని ప్రెగ్నెన్సీ రావాల్సిన ప్రక్రియలో ఎక్కడో ఏదో మిస్ అవుతూ ఉంటుంది. సో దానికోసము ఐవీఎఫ్. అసలు ఒరిజినల్గా ఐవీఎఫ్ చేసింది ఎందుకు? కలవటానికి ఈ రెండు దారి బ్లాక్ అయిపోయి ఫాలోపియన్ ట్యూబ్స్లో ఎక్కడైతే ఫర్టిలైజేషన్ అవుతుందో అది మూసుకుపోయి అందుకు ఆడవాళ్ళలో రిలీజ్ అయిన అండం మగవాళ్ళ నుంచి వెళ్ళిన స్పర్మ్ ఈ కలవటానికి ఉండవలసిన దారి లేదు కనుక దాన్ని బైపాస్ చేస్తూ ఆ ఫాలోపియన్ ట్యూబ్లో ఏదైతే అట్మాస్ఫియర్ ఉంటుందో అది మనం బయట క్రియేట్ చేసి అండంని బయటకు తీసి స్పర్మ్ని బయటకు తీసి ఫర్టిలైజ్ అయిన తర్వాత బేబీ తయారైన తర్వాత తీసుకెళ్ళి గర్భసంచిలో పెడుతున్నాం. అది ఐవీఎఫ్ ప్రొసీజర్. అయితే ఇనీషియల్గా మన దగ్గర ఉండే టెక్నాలజీస్ కానీ సైన్స్ కానీ కరెక్ట్గా అండంకి కరెక్ట్గా స్పర్మ్కి ఫర్టిలైజ్ అవ్వటానికి ఫస్ట్ డే వాటికి ఫుడ్ ఏం కావాలి, వాటికి టెంపరేచర్ ఏం కావాలి, వాటికి ఆక్సిజన్ ఎంత కావాలి, వాటికి ఇంకేం ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది ఎవరికి తెలీదు. సో ఇట్ వాస్ మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ దట్ లెడ్ టు ద ఐవీఎఫ్ కల్చర్ మీడియా కానీ మేకింగ్ ష్యూర్ దట్ బాడీ టెంపరేచర్ 37 ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్గా అంతే మెయింటైన్ చేయాలి. ట్యూబ్లో ఎన్విరాన్మెంట్లో ట్యూబ్ లోపల చాలా ఇప్పుడు లంగ్స్లో చాలా ఆక్సిజన్ ఉంటుంది, బ్లడ్లో ఆక్సిజన్ ఉంటుంది, కానీ ట్యూబ్లో అంత ఆక్సిజన్ ఉండదు. సో అందుకు ఇనీషియల్గా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ ఉండేవి, కానీ దాంట్లో ప్రెగ్నెన్సీలు తక్కువ వచ్చినాయి. సో తగ్గించుకుంటూ ఓకే ఫైన్ అని వీ కమ్ టు అ స్వీట్ స్పాట్ వేర్ వీ హ్యావ్ ఈ ఇన్ఫర్మేషన్. అందుకు ఈ ఇవాల్వ్ అవుతున్న కొద్దీ టెక్నాలజీస్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ సక్సెసెస్ ఇంప్రూవ్ అయినాయి, కానీ హ్యూమన్ ఫర్టిలిటీ ఈజ్ నాట్ 100%. సో లిమిటేషన్ ఒకటి రీచ్ అయ్యాం. ఇప్పుడు మనము రకరకాల కండిషన్స్లో ఐవీఎఫ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు లోపల సింపుల్ మెథడ్స్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఎప్పుడుకో వస్తుంది అని ట్రై చేస్తూ వెళ్తూ ఉంటే ఆడవాళ్ళ వయసు పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో కంపారిటివ్గా మనము ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెరిగింది అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మ్యారేజ్ అయిన వెంటనే కావట్లేదు, కొన్నాళ్ళ తర్వాత చేస్తున్నారు. తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకునేసరికి మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసేసి ఫర్టిలిటీ బాగా తగ్గిపోయింది అనుకోండి, అమ్మో ఇంకా తర్వాత అయితే ప్రెగ్నెన్సీ రాదు అనుకుంటాం. కాబట్టి లెట్స్ గో ఫర్ ఐవీఎఫ్ విచ్ గివ్స్ అస్ బెటర్ సక్సెస్ రేట్ అని టెక్నాలజీ మారిపోయింది. సో స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆడవాళ్ళకి చాలా ఫాలికల్స్ ఉండి చాలా అండములు వచ్చి చాలా ఐవీఎఫ్లో చాలా బేబీస్ వచ్చేసినాయి అనుకోండి. ఇప్పుడు 10 బేబీస్ తయారయ్యారనుకోండి, మనం 10 లోపల పెట్టలేం కదా, వాడుకోగలిగిన ఎంబ్రియో వాడుకుంటాం, మిగతా అన్ని చనిపోతాయి. సో విచ్ ఈజ్ ద ఎంబ్రియో దట్ విల్ గివ్ అస్ ద బెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎంబ్రియో. ఎవరైతే అన్ని స్టెప్స్ ఫుల్ఫిల్ చేసుకుని డెవలప్ అవుతూ పెరుగుతూ
బ్లాస్టోసిస్ట్ స్టేజ్ కంటే ఏవైతే సెల్స్ బేబీ అతుక్కోవటానికి హెల్ప్ చేస్తాయో అవి వేరైపోయి, ఏవైతే సెల్స్ బేబీగా మారుతాయో ఇన్నోసెల్ మాస్ అది వేరైపోయి, సో అంత డెవలప్మెంట్ అయ్యిందనుకోండి, దెన్ దీని మీద కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. సో దెన్ యూ ట్రస్ట్ దట్ ఎంబ్రియో. సో అందుకు బ్లాస్టోసిస్ట్ కల్చర్కి వెళ్తాం. సో అప్పుడు డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం బెటర్ అవుతుంది. ఇప్పుడు మనకి 2 ఫాలికల్స్ పెరిగి దాంట్లోంచి ఒకటే అండం వచ్చి దాంట్లోంచి ఒకటే బేబీ తయారైంది అనుకోండి, దానికి మనం బయట కల్చర్ మీడియా పెడితే ఇప్పుడు ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్గా హైపోథెటికల్గా ఈ ఎంబ్రియోకి ఇది పనిచేస్తుంది అని అనుకుంటున్నాం. కానీ నిజంగా ఆ పర్టికులర్ ఎంబ్రియోకి అదే బాగుందా లేదా అనేది ఎవరికి తెలియదు. సో న్యాచురల్గా కూడా తక్కువ గుడ్లు ఉన్న వాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఆర్టిఫిషియల్గా తక్కువ గుడ్లతో చేస్తున్నప్పుడు ఆ ఎంబ్రియోని మనం కూర్చుని డే 5 దాకా కల్చర్ చేస్తే అది పెరగలేదనుకోండి, దాన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఏమి ఉండదు. సో మనము ఇంజెక్షన్స్ ఇచ్చాము, బ్లడ్ టెస్టులు చేసాము, స్కాన్స్ చేసాము, ఎనస్థీషియా ఇచ్చాము, గుడ్లు తీసుకున్నాము, బేబీ తయారు చేసాము, కానీ లోపలికి ఏం పెట్టలేదు అనుకోండి, అమ్మాయికి 100% ప్రెగ్నెన్సీ రాదు కదా. సో అందుకు ఎప్పుడైతే లో నెంబర్స్ ఉంటాయో ఆ ఎంబ్రియో క్వాలిటీని బట్టి మన ఉన్న ఏరియాలో మన జెనెటిక్ నేచర్ని బట్టి ఆ స్పర్మ్ క్వాలిటీని బట్టి దాని మీద అన్నీ డిపెండ్ అయి ఉంటాయి కనుక ఎంత గ్యాంబుల్ చేస్తాము అనేది చాయిస్ క్లయింట్స్కి ఇస్తూ ఉంటాము. కానీ యూజువల్గా అంటే లైఫ్ ఎప్పుడు కూడా మనది సర్కిల్స్లో వెనక్కి వచ్చిందనమాట. సో ఇనీషియల్గా డే 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసాము, ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. దెన్ దే సెడ్ డే 2కి హార్మోన్స్ మరీ ఎక్కువ ఉంటున్నాయి, సో ఇంకొక రోజు ఆగుదాము, డే 3 ట్రాన్స్ఫర్ చేసాము, ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. దెన్ డే 3 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ఎంబ్రియోస్ పొట్ట లోపల పెరుగుతాయా లేదా అనేది ఎవరికి తెలియదు. సర్లే ఇంకొంచెం కల్చర్ మీడియా ఇంప్రూవ్ అయింది, డే 5 దాకా వెళ్ళాము అండ్ ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. కానీ కొన్ని మందికి డే 5 దాకా వెళ్తున్నాము, అసలు ఎంబ్రియోస్ ఏమి ఉండట్లేదు, ప్రెగ్నెన్సీలు రావట్లేదు, సో డే 3 ట్రాన్స్ఫర్కి వచ్చాయి. సో అట్లా వీ హ్యావ్ టు ఆల్వేస్ లుక్ ఎట్ ద ఎవిడెన్స్, ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, వీళ్ళకి సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది చూసి డిసైడ్ చేయాలి. గోల్డ్ స్టాండర్డ్ ఏంటి అంటే డే 5 ట్రాన్స్ఫర్. కానీ అది కుదరదు, తక్కువ నెంబర్స్ ఉన్నాయి అంటే డే 3 ఈజ్ నాట్ అ బ్యాడ్ ఆప్షన్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే before we come to a conclusion that okay నాకు ఉట్టి డే 5 కావాలి బికాజ్ మాకు ఎవరో చేయించుకున్నారు వాళ్ళకి డే 5తో ప్రెగ్నెన్సీ వచ్చింది ఆర్ డే 3తో వచ్చింది అని అనుకోకుండా మీకు ఏది కరెక్టో మీరు మీ డాక్టర్ని అడగాలి. అండ్ మీకు ఏది కరెక్టో దాని ప్రకారంగా ముందుకు వెళ్ళడం ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎంత రిస్క్ తీసుకోవచ్చు, మన సక్సెస్ రేట్స్ ఎంత, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వన్ మోర్ కామన్ థింగ్ మేడం మనల్ని అడుగుతూ ఉండేది, మరి ఫ్రెష్ సైకిల్కి వెళ్ళిపోవచ్చా, మేము ఫ్రీజ్ చేస్తే బెటరా? బికాజ్ కొంతమంది ఏమో మాకు ఫ్రోజన్ సైకిలే కావాలి మేడం, ఇంజెక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి కదా అంటారు, ఆర్ ఫ్రెష్ సైకిలే కావాలి దీంట్లో మాకు సక్సెస్ ఎక్కువ ఉంటుందని విన్నాను అంటారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు? ఫ్రోజన్ సైకిల్ అనే టెక్నాలజీ ఎందుకు డెవలప్ అయింది అంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు 15-20 ఫాలికల్స్ పెరిగేస్తే మన బాడీలో ప్రతి నెల అస్సలు డిజైన్ ఇస్ ఒక ఫాలికల్, ఒక ఊసైట్, ఒక బేబీ, ఒక గర్భం, ఒక డెలివరీ, ఒక బేబీకి పాలు ఇవ్వటం. సో దట్ ఈస్ ద ఒరిజినల్ ప్లాన్. సో ఇప్పుడు మనము ఐవీఎఫ్లో ఒక్కదాంతోనే చేసామనుకోండి, ప్రెగ్నెన్సీ రేట్ 5% ఉంటుంది ఏదైతే న్యాచురల్ ఫర్టిలిటీ. కానీ న్యాచురల్గా అయ్యే దాంట్లో ఏమీ ఖర్చు ఉండదు. టెస్ట్ ట్యూబ్ బేబీ చేస్తే ఇన్నెవిటబుల్గా అన్ని మందులు, ఇంజెక్షన్స్, స్కాన్స్ అన్నీ కలిపి చూస్తుంటే 1,50,000 లోపు మంచి క్వాలిటీ ఐవీఎఫ్ అసలు చేసే క్వశ్చనే రాదు. సో అంతా చేసి 5% ప్రెగ్నెన్సీ రేట్ అనేసరికి మనకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో దాట్ ఈస్ ద రీజన్ వై ఎక్కువ గుడ్లు పెంచుతాం. సో ఎక్కువ గుడ్లు పెంచినప్పుడు యూజువల్గా 6 to 8 ఫాలికల్స్ పెరిగి 4 ఎంబ్రియోస్ తయారైనాయి అనుకోండి, అవి పంపించిన హార్మోన్స్ మరీ ఎక్కువ ఉండవు, మరీ తక్కువ ఉండవు. ఎండోమెట్రియం బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్తో ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఫ్రోజన్ అంత రాకపోవచ్చు, ఎందుకంటే ఇవి మనము వాళ్ళ ఇన్హెరెంట్ న్యాచురల్ హార్మోన్స్ వాడేసుకుని అవన్నీ ఎట్లా అడ్జస్ట్ అవుతాయో సర్లే మనం కూడా వాటితో పాటు చేస్తున్నాం అని చెప్పి చేస్తున్నాం. ఫ్రోజన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే మరీ ఎక్కువ హార్మోన్స్ ఉన్నప్పుడు ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ అంతా కూడా ఎండోమెట్రియం మీద పడి ఏవైతే గ్లాండ్స్ ఉండాలి, ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉండాలి, ఏదైతే స్ట్రోమా ఉండాలి, ఈ బ్యాలెన్స్లు పర్ఫెక్ట్గా లేకుండా ఉండేసరికి
ఆ ఎండోమెట్రియం ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది కనుక దాంట్లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రెగ్నెన్సీ రేట్స్ తక్కువ ఉంటాయి. మేము దీంట్లో వినాల్సింది ఏంటి అంటే తక్కువ ఉంటాయి, అలా అని చెప్పి రావని కాదు. సో పీపుల్ హూ వాంట్ అ ప్రెగ్నెన్సీ షుడ్ హ్యావ్ అన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ సైకిల్లో మనకి పర్వాలేదు, నెమ్మదిగా చేసుకుందాం, మనకి మాత్రం తొందర లేదు అనుకుంటే గుడ్లో ఒకసారి పెంచుకుని ఐవీఎఫ్ చేయించుకోవచ్చు, ఎండోమెట్రియం ఇంకోసారి 2-3 ట్రయల్స్ ఇచ్చుకుని బెస్ట్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. సో ఇదంతా టైం టు ప్రెగ్నెన్సీ పెంచుతూ ఉంటుంది. డెఫినెట్గా ఫ్రోజన్ చేయాల్సింది ఎవరికి అంటే 10 to 15 ఫాలికల్స్ పెరిగి చాలా ఎక్కువ లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఉన్న వాళ్ళల్లో అండ్ ఆ హార్మోన్స్ తట్టుకోలేక వాళ్ళకి హైపోస్టిమ్యులేషన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అన్న వాళ్ళలో మాత్రం డెఫినెట్గా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ చేయాలి. It was wonderful talking to you, ma'am. Getting beautiful insights. And మేమైతే చాలా లక్కీ, ఎవ్రీడే మాకు ఇన్సైట్స్ వస్తాయి. ఇలాంటి ఇన్సైట్స్ విల్ ట్రై అండ్ గెట్ మోర్ టు యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, అండ్ విల్ మేక్ మోర్ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్స్ ఇన్ మోర్ వీడియోస్ yet to come. And here's us taking off. Thank you.